హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ నెక్ డిజైన్స్ అలాగే వాటిలోని శారీస్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే స్కాలప్లో నెక్ షేప్కి ఇలా డిజైన్ చేసామండి. గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి శారీ అయితే లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఉన్నింది. బ్లౌజ్కి ఇలా అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇలా లీవ్స్ ప్యాటర్న్లో కస్టమర్ అడిగిన విధంగా మనం ఈ నెక్ అయితే ఇచ్చేసాము. దీనికి డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఈ షేప్లో రెడీ చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చేసాము. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజే. స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్సేనండి. శారీకి అండ్ బ్లౌజ్కి వర్క్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, అందుకనే మనం గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసాము. నెక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది డార్క్ ఆరెంజ్ కలర్లో శారీ మొత్తం ఇలా జరీ లైన్స్ అలాగే బూటీస్తో ఇలా వచ్చేసాయి. గోల్డ్ కలర్ బూటీస్తో మనకు బార్డర్ అయితే ఇక్కడ పైన చిన్న బార్డర్ వచ్చేసిందండి, కింద మాత్రం ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది. ఇది బ్రౌన్ కలర్లో బార్డర్ వచ్చేసింది అన్నమాట. అది కూడా విత్ ఫ్లవర్స్ డిజైన్లో బార్డర్ అయితే ఉండింది. కింద చూస్తున్నారు కదా, ఇదైతే పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నింది. మల్టీ కలర్లో చాలా డిజైన్ అయితే ఉన్నింది. ఈ ప్యాటర్న్లో పళ్ళు అయితే ఇచ్చేసారు. శారీ అండ్ పళ్ళు చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా బార్డర్ కలర్లోనే ఇలా వచ్చేసింది అనమాట. జరీ లైన్స్ అలాగే రెడ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా బూటీస్ లాగా వచ్చేసాయండి. గోల్డెన్ రెడ్ బూటీస్. మనం నెక్ షేప్ అయితే ఇలా ఇచ్చేసాము. 3 పాయింట్ నెక్లోనే ఇలా పెద్ద పెద్ద స్కాలప్ ఇచ్చి ఇలా ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చి ఇలా డిజైన్ చేసాము. దీనికే డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా ఫ్లవర్ షేప్లో, రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదండి, రోజ్ ఫ్లవర్ షేప్లో ఇలా హ్యాంగింగ్స్ అయితే వెరైటీగా రెడీ చేసాము. హ్యాంగింగ్స్ అయితే ఎప్పుడు వేసుకునే విధంగా కాకుండా ఇలా చాలా వేరియేషన్స్లో డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. స్లీవ్స్కి అయితే ఇలా పెద్ద బార్డర్ ఇచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసామండి. నాకు బ్యాక్ సైడ్ నెక్ అయితే చాలా బాగా నచ్చిందండి. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చేసి డిజైన్ చేసాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము. నెక్ షేప్ అండ్ బ్లౌజ్ శారీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎలాంటి వారైనా. అలాగే మీకు ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే శారీలోని బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే చాలా తక్కువ ఉన్నింది పీస్ అయితే, కానీ మనం ఇలా బ్యాక్ సైడ్కి పొడవు చాలా తక్కువగా వచ్చిందనమాట. అందుకనే ఇలా పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ ఒక జాయింట్ వేసాం చూడండి. బ్యాక్ సైడ్ క్లియర్గా కనిపిస్తుంది కదా, అక్కడ పైపింగ్ ఇచ్చేసాము. శారీ కలర్ పైపింగ్ ఇచ్చేసాము. ఇలా చాలా బాగా కనిపిస్తుందండి. అసలు జాయింట్ వేసినట్టుగా కూడా తెలియట్లేదు. అది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది, మనం డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కస్టమర్ కూడా చూసి చాలా హ్యాపీ అయ్యారు. ఇంకొక బ్లౌజ్ కూడా ఇలానే స్టిచ్ చేయాలి అన్నారు. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్కే ఇచ్చేసాము. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్సే ఇచ్చేసామండి. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజే శారీలోనిది. పీస్ అయితే చాలా తక్కువ ఉన్నిందండి, అందుకనే మీరు కూడా ఇలా తక్కువ పీస్ ఉన్న వాటిని ఇలా డిజైన్ చేసుకోండి. అసలు ప్యాచ్ వేసామనేది కూడా తెలియదు. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది పూర్తిగా గోల్డ్ కలర్ జరీ వర్క్తో శారీ మొత్తం ఇలా వైలెట్ కలర్లో ఉన్నింది. ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్లో ఉన్నిందండి శారీ మొత్తం. పైన కింద కూడా సేమ్ బార్డరే ఉన్నింది, ఒకే సైజ్ బార్డరే. అలాగే పళ్ళు కూడా ఇలా ఉన్నిందండి. ఇలా వైట్ కలర్ ప్రింట్లో పీకాక్ ఎలిఫెంట్ డిజైన్లో ఇలా అయితే పళ్ళు వచ్చేసిందండి. పళ్ళుకి చూసారా ఇలా చిన్న చిన్న ట్యాజిల్స్ కూడా రెడీమేడ్గా వచ్చేసాయండి. నిజంగా శారీ అండ్ పళ్ళు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. డార్క్ వైలెట్లో ఉన్నింది కదా. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. బ్లౌజ్కి శారీకి పెద్ద తేడా ఏం లేదండి. ఇక్కడ చిన్న చిన్న వైట్ బుటీస్ కనిపిస్తున్నాయి కదా, బ్లౌజ్కి మాత్రం ఇలా వైట్ బుటీస్ వచ్చేసాయి. శారీలో ఇవి రాలేదు, ఇదే తేడా అండి. బ్లౌజ్కి మనం ఇలా రౌండ్ షేప్ నెక్కి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసాము. స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్సే ఇచ్చేసాము.
ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. ఈ శారీ అండ్ బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.